జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా 2026 జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూద్దాం. ఈ నెల జూన్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, కొత్త స్థలాలు ఇవన్నీ కూడా మీకు చాలా అవకాశాలు కనబడుతున్నాయి. మీ తెలివితేటలు, మీ ప్లానింగ్ వల్ల మంచి పొందే అవకాశం బాగా ఉంది. సోషల్ మీడియా, సోషల్ ఇంటరాక్షన్ కాస్త ఎక్కువ పెంచుకోండి. ఆర్థిక విషయంలో వెనకంజు వేయకండి, 4 అడుగు ముందుకు వేయండి. శని ప్రభావం వల్ల బాధ్యతలు మరియు ఆలోచనలు పెరుగుతాయి. శని మీకు ఆల్మోస్ట్ అవసాన దశకు వచ్చేసాడు. ఏళ్ళనాడు శని దగ్గరికి వచ్చేసాడు. గురువు అనుగ్రహంతో కెరియర్లో మంచి అవకాశం. గురువు జూన్ 2వ తారీఖున మారుతున్నాడు, మీకు అనుకూలాన్ని కలిగిస్తున్నాడు. ఇది ఎంత భాగ్యం. ఎన్నో రోజులుగా స్టక్ అయిన మీరు జూన్ 2 నుంచి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నాయి. అంతా చెప్తూనే ఉన్నారండి, ఇప్పటికి మేము ఎన్నో విన్నామండి, ఒకటి కూడా జరగట్లేదండి. ప్రయత్నం చేయాలి. చేస్తున్న వాళ్ళకి చక్కటి అవకాశాలు మాత్రం ఉన్నాయి. బుధుడు బలంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ మరియు నిర్ణయ శక్తి పెరుగుతుంది. రాహు కారణంగా సోషల్ మీడియా, డిజిటల్ రంగంలో గుర్తింపు పొంది అద్భుతమైనటువంటి అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి ఉద్యోగంలో ఉన్నవారికి, ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు మరియు ప్రమోషన్ అవకాశాలు. ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, రీసెర్చ్, టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశం. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి సమాచారం వస్తుంది. వ్యాపారస్తులకి ఆన్లైన్ ద్వారా అద్భుతమైనటువంటి మిరకల్స్ చూస్తారు. ఒకటే వ్యాపారం మీద స్థిరపడకుండా మల్టిపుల్ ఓపెనింగ్స్ని పెట్టుకొని ముందుకు వెళ్ళండి. చాలా మంచి మంచి అవకాశాలు ఈ నెల మీకు గురు భగవానుడు ఇస్తున్నాడు. అండి, భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మీరు, నా దగ్గర డబ్బులు లేవండి, నా దగ్గర సమయం లేదండి, నాకు అప్పులు ఉన్నాయండి, నాకు బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పకండి. అప్పు చేసి అవ్వండి. ఈ నెల మీకు భగవంతుడు అలా ఇస్తున్నాడు అవకాశాలు. ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ మీ వెనకే ఉంటుంది. చిన్న చిన్న ప్రతి మూల్యమైనటువంటి డబ్బు కూడా రేపటి రోజు మీకు ఒక పెద్ద అవకాశాలు ఇస్తుంది. డబ్బు రావడం బాగానే ఉంటుంది, అనుకోని ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం కూడా ఆలస్యం చేయకండి, తొందరపడి ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా సైడ్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సైడ్ ఇన్కమ్ ద్వారా మీ ప్రధానమైనటువంటి ఖర్చులు అయిపోతే ప్రధానమైనటువంటి ఇన్కమ్ ద్వారా మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ ఒక చోట ఉండకండి, ఒక పరిగెత్తండి. ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ మీ యొక్క కుంభరాశి వారికి చెప్పాలి. మాకు ఎప్పుడు జరగట్లేదు అంటున్నారు కదా. ఒక చిన్న ఉదాహరణ, మనము ఆహారం తింటాం కదా, ఒక పిండి బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ వాడతాం కదా. ఇడ్లీ అలా ఒక గరిటె వేయగానే ముద్దగా అలా ఉంటుంది, అది 10 రూపాయలు. అదే ఒక గరిటి దోశ అలా స్ప్రెడ్ చేయగానే అది 40 రూపాయలు అవుతుంది. అంటే మీ యొక్క పరిధిని మీరు తగ్గించుకోవడం వల్ల అది 10 రూపాయలు అవుతుంది, స్ప్రెడ్ చేయడం వల్ల అది 40 రూపాయలు అవుతుంది. అలాగే కుంభరాశి వారు మీ యొక్క పరిధిని పెంచుకుంటూ పోండి. ఆ కొంచెంతోనే ఇంకా ఎంతో గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు చాలా 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 కనబడుతున్నాయి. ఇంకా కుటుంబ సంబంధాల మధ్యలో వచ్చేటప్పటికి మీ జీవిత భాగస్వామితో కాస్త స్పర్ధ పడుతున్నారు మీరు. అది స్త్రీ అయినా సరే, పురుషులైనా సరే, వాళ్ళ యొక్క విలువనివ్వండి, ఆలోచనలకి విలువనివ్వండి. తప్పకుండా ఒకరి పట్ల ఒకరు గౌరవ భావాన్ని పెట్టండి, హేయ భావాన్ని పెట్టకండి. ఇంకొకటి, ఇతరుని కించపరిచి మాట్లాడడము లేదా వ్యంగ్యంగా మాట్లాడడం, ఇది కాస్త తగ్గించుకోండి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య చాలా దూరాన్ని పెంచుకుంటూ పోతున్నారు. అది రైటా తప్ప అనేది వారి వారి యొక్క సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. కానీ జాగ్రత్త పడండి. థ్రెట్ కూడా అక్కడి నుంచే ఉంది, అది కూడా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. మార్పులు చేర్పులు చేసుకోండి. వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఇవ్వండి, మీకు వచ్చేది ఉంటే అడగండి. కూర్చొని మాట్లాడుకోండి. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ప్రేమగా ఉండాలి, అది ఉండడానికి కాస్త ప్రయత్నం చేయండి. స్నేహితుల ద్వారా శుభ సమాచారం పొందే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్గా దేశ విదేశాల్లో మీ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ లైఫ్ని పెంచుకునే అవకాశాలు బాగున్నాయి. ఇంకా ట్రేడ్, షేర్ మార్కెట్ ట్రేడింగ్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. 50-50గా ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయండి, సిప్ ద్వారా పెట్టండి, చాలా మంచిది. ఇంకా విదేశీయ వాణిజ్యం అంటారు చూసారా, ఇక ఎక్స్పోర్ట్స్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పటి నుంచి ప్రారంభించండి. మన కోసం ఎవరు రానికి వ్యాపారం ఇస్తానన్నారు, మనం ప్రయత్నం చేస్తే వ్యాపారాలు రెడీగా ఉంటే దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఒక దీంట్లో కూడాను. ఇంకా వీసా ఇంటర్వ్యూలు అనుకూలంగా ఉంటాయి. టెక్నికల్ మరియు రీసెర్చ్ స్టూడెంట్స్కి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో మంచి అవకాశాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ లేదా లోన్ ప్రక్రియలో ముందుకు కదిలే సూచనలు బాగా కనబడుతున్నాయి.
కొత్త కస్టమర్లు కలిసి వచ్చే అవకాశాలు కుంభరాశి వారికి ఈ నెల చాలా బాగుంది అని కూడా చెప్పచ్చు. యూట్యూబ్, సోషల్ మీడియా, టెక్నికల్, క్రియేటివ్ రంగంలో ఉన్న సినీ, టీవీ రంగం వారికి మంచి గుర్తింపు ఈ నెల ఉంది. కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొలాబరేషన్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. మీ ఐడియా వల్ల అభిమానులు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. కోర్టు కేసులు, వ్యవహారాలు ఆలస్యమైన మీకు అనుకూలం కనిపించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. డాక్యుమెంటేషన్ మరియు ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. పెద్దల సలహా తీసుకుంటే సమస్యలు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల ఒత్తిడి, నిద్రలేమి, కాళ్ళ నొప్పులు రావచ్చు. యోగా మరియు సమయానికి నిద్ర తెచ్చుకుంటే చాలా మంచిది. అదృష్ట రంగు నీలం మరియు వైలెట్ రంగు మీకు చాలా మంచిది. అదృష్ట సంఖ్య 4 మరియు 8. అదృష్ట తేదీలు 4, 13, 22, 31 మీకు మంచిది. అదృష్ట దిక్కు పడమరి దిక్కుగా చెప్పొచ్చు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శని భగవానుని దర్శనం చేసుకోండి. తైలాభిషేకం చేయండి. పేదలకు నీరు లేదా నల్ల నువ్వులు దానం చేయండి. పక్షులకు గింజలు వేయండి. పశువులకి దానా ఇయ్యండి లేదా ఆకుకూరలు, పండ్లు పెట్టండి. ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి 108 సార్లు ప్రతినిత్యం. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం, కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ, సుదర్శన హోమాది, సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, జూన్ 2026 మీకు ఎలా ఉందంటే ఒక జాక్పాట్ నెల అని కూడా చెప్పచ్చు. అదేంటంటే ఏళ్ళనాడు శని జరుగుతుంది. జన్మశని కూర్చున్నాడు. జాక్పాట్ అంటే గురు భగవానుడు ఆ శని భగవానుడితో కొలాబరేట్ అయ్యి మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాం ఈ రాశిని అంటున్నారు. పట్టిందల్లా బంగారం అండి మీనరాశి వారికి ఈ నెల. మీరు నమ్మినా నమ్మకపోయినా మీనరాశికి ఈ నెల యోగమే. మీనరాశిలో ఆధ్యాత్మికత ఆలోచన, కొత్త అవకాశాలు కనిపించే అవకాశం అనే నెలగా ఉంటుంది. భావోద్వేగాలు ఎక్కువ ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకొని గెలుస్తారు. గురువు అనుకూలంగా ఉండడంలో అదృష్టం మరియు గౌరవం పెరుగుతుంది. చంద్రుడి ప్రభావంతో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. శని కారణంగా పనులు ఆలస్యం ఉన్నా చివరికి ఫలితం మీ వైపే ఉంటుంది. రాహు వల్ల కొత్త పరిచయాలు, సమాజంలో ఉన్నతమైనటువంటి వాళ్ళ యొక్క పరిచయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు మరియు అవకాశాలు వస్తాయి. మెడికల్, ఆధ్యాత్మిక, ఎడ్యుకేషన్, క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశం. ఉద్యోగం మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలం. ఉద్యోగం కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళకి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. వ్యాపారస్తులకి మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం. తర్వాత పార్ట్నర్షిప్లో స్పష్టత ఉంటుంది. ఆర్థిక పరిస్థితిగా డబ్బులు రావడం బాగానే ఉంటుంది. ఖర్చు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పచ్చు. కుటుంబం మరియు ప్రయాణాలపై ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్ విషయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. పాత బాకీలు కొంతవరకు తగ్గే సూచనలు బాగా ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సహకారం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ప్రేమ విషయంలో నిజాయితీ, ముందుకు వెళ్ళే మంచి అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో శుభవార్త వచ్చే అవకాశం. విద్య మరియు విదేశీ అవకాశాలు, విదేశీ చదువు లేదా ఉద్యోగానికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. వీసా ఇంటర్వ్యూలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్ట్స్, మెడికల్, రీసెర్చ్ స్టూడెంట్స్ మంచి ఫోకస్ ఉంది. కళాకారులలో ఉన్నటువంటి ఉన్న వాళ్ళకి ఏదైనా మంచి విద్యార్థుల్లో మీకు స్టేజ్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళకి మంచి సమయం ఇది. ఇంకా రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చిన నిలిచిపోయినటువంటి ప్రాపర్టీ పనులు మళ్ళీ ప్రారంభం అవుతాయి. భూమి, ఇల్లు కొనుగోలు విషయంలో ఒక శుభవార్త వింటారు. మంచి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఇంకా సినిమా రంగం, యూట్యూబ్, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు. కొత్త ఆఫర్లు, కొలాబరేషన్స్ వల్ల అవకాశాలు, మీ క్రియేటివిటీ ద్వారా మంచి అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు నెమ్మదిగా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలసట, నిద్రలేమి, జీర్ణ సమస్యలు రావచ్చు. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త పడండి. ఈ నెల మీకు అదృష్ట రంగు పసుపు మరియు సముద్ర నీలం అంటారు చూస్తారా, నీలం డార్క్ ఎలా ఉంటాయి, స్కై బ్లూ, డార్క్ బ్లూ అండ్ దిస్ ఆల్ ఆర్ థింగ్. అదృష్ట సంఖ్య 3 మరియు 7. అదృష్ట తేదీ 3, 12, 21, 30.
అదృష్ట దిక్కు ఈశాన్యం. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం అంతా కూడాను దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి, లేదా ఏదైనా ఒక గురు భగవానుని ప్రార్థన చేయండి. ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయండి. ఓం గురవే నమః అని 16 సార్లు ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా మేలు పొందుతారు. ద్వాదశ రాశులందరికీ కూడా ఈ నెల జూన్ 2వ తారీఖున మీ పక్కన ఉన్నటువంటి ఏదైనా గురుక్షేత్రానికి వెళ్ళండి, లేదా నవగ్రహాల్లో ఉన్నటువంటి గురు భగవాన్ని ప్రార్థన చేయండి. పసుపు వస్త్రం వేయండి, శనగలతో మాల వేయండి. మీ జీవితంలో అనుకూలం పొందుతారు. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. తిరుపతికి వచ్చినప్పుడు మీరందరూ ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఈ దేవాలయాన్ని జీవకోణ అనే ఒక ప్రాంతం నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చినారు. విజయోస్తు.